బాలు ఫోన్ స్టేటస్లో మనోజ్ ఫొటోస్ చూసి కాల్ చేసి డబ్బు తిరిగిచ్చిన విషయం బయటపెట్టిన కల్పన. రోహిణి మనోజ్ నాటకాన్ని బయటపెట్టిన బాలు. షాక్లో రోహిణి. ఇంతకు కల్పన ఆ ఫొటోస్ చూసి బాలుకి కాల్ చేసి ఏం చెప్పింది? మరి వీళ్ళిద్దరూ ఆడుతున్న నాటకాన్ని బాలు ఎలా బయటపెట్టాడు? మరి రోహిణి దేనికి షాక్ అయింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండెనిండా గుడిగంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చింటూ వాళ్ళని ఎలా అయినా ఇంట్లోంచి బయటకు పంపించాలని రోహిణి ప్రయత్నం చేస్తుంది. కానీ ఈలోపే ట్రిప్పుకు వెళ్లినటువంటి బాలు తిరిగి వచ్చేయటంతో రోహిణి ప్రయత్నం విఫలమవుతుంది. సుగుణమ్మ వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్లడం కుదరదు, ఇంట్లోనే ఉండిపోతారు. ఇక సుగుణమ్మ చింటూతోటి, చూడు నాన్న, ఎవరితోటి ఎక్కువగా మాట్లాడకు, ఎవరిని ఏమని పిలవకు, మీనా అత్తతో తప్ప ఎవరితో మాట్లాడకు, అర్థమైందా? నేనెందుకు చెప్పానో విను, మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు ఈ పని చెయ్యాలి అంటుంది. సరే అమ్మమ్మ, అలాగే, సరే నానమ్మ, అలాగే అయితే నేనెవరితో మాట్లాడనులే అని చెప్పి చింటూ సైలెంట్ అయిపోతాడు. ఇక 2 రోజుల తర్వాత చింటూని తీసుకుని సుగుణమ్మ హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ చింటూకి కట్లు విప్పుతారు. పర్వాలేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ కళ్ళజోడు పెడుతున్నాను కదా, కొన్నాళ్లు దీన్ని ఉపయోగించండి అని డాక్టర్ చెప్తారు. సరే సరైతే అని చెప్పి సుగుణమ్మ ఇక మనవణ్ణి తీసుకుని ఊరికి బయలుదేరిపోతుంది. రోహిణి గండం గట్టెక్కిందిలే అని చెప్పి ప్రశాంతంగా ఉంటుంది. ఇక విద్య దగ్గరికి వెళ్లి రోహిణి అయితే, చూడు విద్య, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎక్కడ వాడు నన్ను గుర్తుపట్టి అత్త అంటాడో, నా గొంతు విని ఎక్కడ అత్త అని పిలుస్తాడోనని ఎంత టెన్షన్ పడ్డానో అనగానే, నీతో పాటు నీ కొడుకుని కూడా బాధ పెడుతున్నావే, ఈ నాటకానికి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో తెలియదు, కానీ నీ జీవితం ఏంటో ఇలా అయిపోయింది అని విద్య బాధపడుతూ ఉంటుంది. ఇక అలా మాట్లాడుతున్నటువంటి విద్య మాటలతోటి నాకు బాధగానే ఉందే, ఏడుపుస్తోంది, కానీ ఏం చేయని చెప్పు, ఏమీ చేయలేని పరిస్థితి నాది. సరే కానీ ఇప్పటికీ గండం గట్టెక్కింది, ఇప్పుడు ఫర్నిచర్ షోరూమ్ గురించి ఆలోచించాలి, ఎలా అయినా షోరూమ్ని డెవలప్ చేయాలని నేను చూస్తుంటే మనోజ్ మాత్రం ఎక్కడికక్కడ దాన్ని నాశనం చేసే పనులు చేస్తున్నాడు. ఓల్డ్ స్టాఫ్ని తీసి పాడేశాడు, ఫర్నిచర్ కూడా నాశరకం తెప్పిస్తున్నాడు. తొందరగా మనం ఎదగాలి అంటే తక్కువ రేట్లో కొని ఎక్కువ రేట్లకు అమ్మాలి అంటాడు. ఇదంతా అత్తయ్య గారికి చెప్దామంటే ఆవిడ గారు కొడుక్కే సపోర్ట్, మామయ్య గారి మాట చెల్లనివ్వరు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే, ఏదో ఒకటి చేసి నిదానంగా మార్చు. సరే అయితే నువ్వు వెళ్ళు తొందరగా పార్లర్కి, నేను ఇవాళ కాస్త లేట్గా వస్తానంటుంది విద్య. ఏమే, ఎందుకు అంటే, ఈరోజు నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను, వాడికి ఇవాళే కుదురుతుందట, మళ్ళీ వాడు యుఎస్ వెళ్ళిపోతున్నాడు, ఇప్పట్లో రాడట అని అంటే, పెళ్లి చేసేసుకోవచ్చు కదే అని చెప్పని అంటే, ఈ సంవత్సరం ఉండి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేస్తాడట, సో ఈ 2 years ఆగానంటే తను వచ్చాక నేను పెళ్లి చేసేసుకుంటాను అంటుంది. ఓకే సరే అయితే సరే కానీ నేను పార్లర్కి వెళ్తున్నాను అంటూ రోహిణి వెళ్ళిపోతుంది. ఇక అలా వెళ్ళిన తర్వాత రోహిణి కూర్చుని ఆలోచిస్తూ తన జీవితం మొత్తాన్ని గుర్తు తెచ్చుకుని, ఈ నా జీవితం మొత్తంలో అన్యాయం అయిపోయింది ఎవరైనా ఉన్నారంటే కేవలం నా బిడ్డ మాత్రమే అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక ఈలోపు బాలు షోరూమ్కి వస్తాడు. వచ్చి, ఏంట్రా ఏం చేస్తున్నావు అని అనేసరికి, నువ్వెందుకు వచ్చావురా అంటాడు. ఏం లేదు, వాట్సాప్ స్టేటస్లో మనం గనక ఫొటోస్ అవి పెడితే అందరూ చూస్తారంట కదా, అంటే మన షోరూమ్ తొందరగా అందరికీ తెలుస్తుంది, దాంతో చక్కగా మనం బిజినెస్ పెంచుకోవచ్చట కదా అని అనగానే, అవును పెంచుకోవచ్చు, ఎందుకు అంటే, నువ్వు ఎండీగా ఒక ఫోజ్ ఇవ్వరా, నేను ఈ ఫర్నిచర్ షాప్ మొత్తాన్ని ఒక చిన్న వీడియో తీసి వాట్సాప్ స్టేటస్లో పెడతాను, నా కస్టమర్స్ ఎవరైనా చూస్తే చక్కగా నీకు బిజినెస్ అవుతుందిగా అంటే, ఆహా సరేరా అయితే అలాగే అని చెప్పేసేసి ఇక మనోజ్ కుర్చీలో కూర్చుని మంచి ఫోజ్ ఇస్తాడు. ఆ ఫోటోని పెట్టి పక్కనే వీడియో కూడా పెడతాడు. ఇక బాలు అయితే ఆ స్టేటస్ చాలా మంది చూస్తారు. అలా చూస్తూ ఉండగానే కల్పన కూడా చూస్తుంది. ఇక కెనడాలో చూసి, వావ్ షోరూమ్ చాలా బాగుంది, బాలు వాళ్ళు పెట్టారనుకుంటా, మంచి డ్రైవర్, తను ఇలాగే ఎదగాలి అనుకుంటూ నెక్స్ట్ పేజ్ చూసేసరికి అందులో మనోజ్ ఫోటో ఉంటుంది. ఇదేంటి, బాలు ఫోన్లో మనోజ్ ఫోటో ఉంది అని చెప్పి వెంటనే బాలుకి కాల్ చేస్తుంది. చేసేసరికి, చెప్పండి మేడం,
ఇండియా వచ్చారా అని అంటాడు. నేను ఇండియా రావటం కాదు, కానీ నీ స్టేటస్లో షాప్ చూశాను, చాలా బాగుంది. ఎవరిదది అంటే, మాదే, మా అన్నయ్య వాళ్ళది. అందులో ఫోటో పెట్టాను కదా, వాడే మా అన్నయ్య అంటాడు. మీ ఓన్ బ్రదరా అని అడుగుతుంది. అవును మేడం, వాళ్ళ మామగారు ఇచ్చిన డబ్బులతో ఆ ఫర్నిచర్ షాప్ పెట్టాడు అని చెప్పని అంటే, వాళ్ళ మామగారు డబ్బులు ఇచ్చారా, ఎంత అని అనగానే 25 లక్షలు ఇచ్చారంట మేడం అని అంటాడు. నేనెవరినో తెలుసా అని అంటుంది ఇక కల్పన. అవును మేడం, మా అన్నయ్య గురించి ఎంతలా అడుగుతున్నారు, మీరు మా కస్టమర్ కదా, మీకు మా అన్నయ్య ఎలా తెలుసు అంటే, మీ అన్నయ్య ప్రేమించి మోసపోయాను, డబ్బు పట్టుకుపోయింది అని చెప్తూ ఉంటాడే కల్పన అనగానే, ఆవిడ గురించి మీకెలా తెలుసు మేడం, ఆవిడ కూడా కెనడాలోనే ఉందంట, మీకేమైనా తెలుసా ఏంటి అనగానే, ఆ కల్పనను నేనే బాలు అంటుంది. ఏంటి, డబ్బులు ఎత్తుకుపోయింది నువ్వేనా అని అంటాడు. వెంటనే మర్యాద మారిపోయిందే అనగానే, మరి డబ్బు పట్టుకుపోతే మర్యాద మారదా, ఏమమ్మా వచ్చిందని మా డబ్బులు మాకు ఇచ్చేయొచ్చుగా, బాగానే సంపాదించినట్టున్నావుగా అనగానే, ఎన్నిసార్లు ఇస్తారు బాలు అంటుంది. ఎన్నిసార్లు ఇవ్వడం ఏంటి, నువ్వు తీసుకుపోయిన తర్వాత ఇదే కదా రావడం, ఇప్పుడు ఇదేమన్నా ఇచ్చెళ్ళావా ఏంటి అని చెప్పని అంటాడు. అవును బాలు, ఆ రోజు పోలీస్ స్టేషన్లో నీతో సంతకం పెట్టించాను కదా, అది ఆ రోజు సెటిల్మెంట్ చేసుకుందామని. కానీ మీ వదిన, అదే ఆ మనోజ్ భార్య గొడవ చేసి వడ్డీతో సహా 45 లక్షలు అక్కడికక్కడే ట్రాన్స్ఫర్ చేయించుకుంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. ఏంటి, 45 లక్షలు ఇచ్చావా, మీరే ఇచ్చారా అని అంటే, కావాలంటే నువ్వు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐని అడుగు, ఆయనే చెప్తాడు నీకు, లేదా మా లాయర్ నెంబర్ ఇస్తాను, కాల్ చేసి మాట్లాడు, నీకు తెలుస్తుంది అని అంటుంది. అయితే ఇంక మీరు డబ్బు ఎత్తుకుపోయిన అమ్మ కాదు, డబ్బులు ఇచ్చేసిన అమ్మ, ఇక మావాడేనమాట మోసం చేసింది మమ్మల్ని అనగానే, ఏమో నాకు తెలిసి మీ వదిన కూడా చాలా పెద్ద ఫ్రాడ్లా ఉంది, ఏదో నా దగ్గర డబ్బు తిరిగి తీసుకున్నారని చెప్పట్లా, తన మాటలు తన ప్రవర్తన చూస్తే నాకు అలాగే అనిపించింది. సరే, నువ్వైతే విషయం కనుక్కో, నేను ఉంటాను, నాకెందుకో నీకు చెప్పాలనిపించి చెప్పానంతే అని అంటే, మంచి పని చేశారు మేడం, చెప్పి మంచి పని చేశారు, మీరు ఎలాగో అకౌంట్ ట్రాన్స్ఫరే చేశానంటున్నారుగా, అది వాడి అకౌంట్లో కనపడుతుందిగా అంటే, ఖచ్చితంగా కనపడుతుంది బాలు అంటుంది. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ అని చెప్పి ఇక ఇంటికి వెళ్ళి, అరే మనోజో, ఒరే లక్షలు మింగేసినోడా, ఒరే అబద్ధాల కోరుడా, ఒరే మోసం చేసేవాడా అంటూ ఉంటే, ఏంట్రా కొత్తగా ఎన్ని పేర్లు పెడుతున్నావు అంటే, నిజమే, ఇంకా ఎన్ని పెట్టినా సరిపోదు వీడికి అని అంటూ, యారా మీ మామగారు జైల్లో ఉండి 25 లక్షలు పంపించారా, ఆ డబ్బులు పెట్టి నువ్వు షోరూమ్ పెట్టావా, అబ్బాబ్బాబ్బా నువ్వే నటిస్తున్నావంటే పార్లర్ అమ్మ ఇంకా బాగా నటించింది, ఏరా నాన్న డబ్బులు తిరిగి వచ్చేసినాయి అంటే అందరికీ వాటా వేయాల్సి వచ్చుద్దని చెప్పి చాలా తెలివిగా మీ మామగారిని, అది కూడా జైల్లో ఉన్న మామగారిని అడ్డు పెట్టుకుని 25 లక్షల రూపాయలతోటి షాప్ పెట్టించావు, మా అందరినీ పిచ్చోళం చేసి అక్కడికి తీసుకెళ్లి ఓపెనింగ్ చేశావు అని అనగానే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా అంటుంది. నిజమమ్మా నిజం, నాకప్పుడు ఒక ఫారెన్ మేడం వచ్చి కారులో తిరిగిందని చెప్పాను, గుర్తుందా నీకు, అదే ఈ పార్లర్ అమ్మతోటి నువ్వు గుళ్ళో పూజలు చేపించావే అప్పుడు అనగానే, అవును డబ్బు రావాలని చెప్పి పూజలు చేయించా, అందుకే కదా వాళ్ళ నాన్న 25 లక్షలు వేశాడు అంటే, పిచ్చి ప్రభావతమ్మా, వాళ్ళ నాన్న 25 లక్షలు వేయలేదు, నా కారులో తిరిగిన మేడమే ఈడు ప్రేమించిన వీడిని మోసం చేసిన కల్పన, ఆవిడే ఆ రోజున వాళ్ళకి 45 లక్షలు, ఏది తీసుకున్న 40 లక్షలకి వడ్డీతో సహా 45 లక్షలు వేసిందట, ఈ పార్లర్ అమ్మే 5 లక్షలు వడ్డీ కూడా వసూలు చేసిందట, కానీ చివరాఖరికి మన దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ నాన్నేశాడు అని చెప్పి మొత్తానికి తను సేఫ్ సైడ్ లో ఉండి మాకెవ్వరికి వాటా రాకుండా చేసి నాటకం ఆడుతున్నారు అనగానే, ఏంట్రా దానికి ప్రూఫ్ ఏంటి అని చెప్పని అంటుంది ప్రభావతి. వాళ్ళ నాన్న వేసిన డబ్బుల్ని నువ్వు ఇలా తిప్పుతున్నావా, మొత్తం ఆ డబ్బుల్లో వాటా కోసం అనగానే, ఆగు ప్రభా ఆగు అని, ఒరే దానికి ప్రూఫ్ ఏంట్రా అంటే, ఆవిడే నాకు చెప్పింది నాన్న, తన అకౌంట్ నుంచి వీడి అకౌంట్కే కొట్టిందట, ఒరే రవి ఆ ఫోన్ తీసుకుని చూడరా, వాడి అకౌంట్లో 45 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ ఉంటుందని చెప్పింది, డేట్ కూడా చెప్పిందిరా, డేటు అని చెప్పి తారీఖు చెప్తాడు బాలు. దాంతో రవి వెతికేసరికి, అవును నాన్న, కల్పన అనే అకౌంట్ నుంచి వీడి అకౌంట్కి డబ్బు వచ్చింది, అంతే తప్ప ఇంకెవరి అకౌంట్ నుంచి రాలేదు, అంటే వీడికి డబ్బు వేసింది కల్పనే, వాళ్ళ మామగారు ఇచ్చారు అని చెప్పి నాటకాలు ఆడుతున్నారు అని చెప్పి చెప్పగానే రోహిణి కంగు తింటుంది. ఏంటి రోహిణి ఇదంతా,
మీ నాన్న ఇచ్చిన డబ్బు కాదా ఇది అనగానే, అది అత్తయ్య అలా అని మనోజ్ చెప్పమన్నాడు అంటే, నేను కాదు రోహిణి అలా చెప్దామంది అని చెప్పని తప్పించేసుకుంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. నాకు డిఫెండ్ చేస్తావని, నన్ను జాగ్రత్తగా కాపాడతావని నేను అనుకుంటే చివరాఖరికి నన్ను ఇరికించేసావు కదా మనోజ్ అని అనగానే, అంటే రోహిణి అది మా అమ్మకి అలా నువ్వు చెప్పేసరికి సడన్గా అంటూ ఉంటాడు. చాలు మనోజ్, చాలా థ్యాంక్స్ అంటూ ఉండేసరికి ఇక ప్రభావతి ఉగ్రావతారం ఎత్తుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.